ఢిల్లీ వేదికగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, విధి విధానాలపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సభలో ప్రతిపక్షాల తీరును తిప్పికొడుతూ సజావుగా సమావేశాలు జరిగేలా కూటమి సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించనున్నారు. ఢిల్లీ వేదికగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, విధి విధానాలపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సభలో ప్రతిపక్షాల తీరును తిప్పికొడుతూ సజావుగా సమావేశాలు జరిగేలా కూటమి సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. శోభ, నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో అనేక అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో బిజినెస్ పై చర్చ జరగడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ సభ్యులు అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏ విధంగా ఉండాలి? ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఆందోళనలు కొంత విరమింపజేసినప్పటికీ కూడా పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులు పదే పదే ఆ అంశాన్ని తీసుకొస్తూ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించడం లేదు, వాయిదా పడుతూ వస్తుంది. పార్లమెంటు సమావేశాలు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి నేటి వరకు కూడా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనేక అంశాలపైన చర్చించాలని కూడా అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో ఆయన భేటీ అయిన తర్వాత చాలా అంశాలపైన చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి కొన్ని కీలకమైనటువంటి బిల్లుల విషయంలో చర్చించాల్సిన అవసరం ఉందని, అందరూ కూడా సహకరించాలని. కానీ ఎవరు కూడా సహకరించడంతో పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి బీజేపీ సభ్యులు ఏ విధంగా అనుసరించాలి, ఏం చేయాలి అనే దానిపైన కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతారు. ఇక్కడ కీలక నేతలందరూ కూడా నితిన్ నవీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన హాజరవుతారు. ఎన్డీఏలో ఉన్నటువంటి కీలక సభ్యులందరూ కూడా ఎంపీలతో సహా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎటువంటి మన కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలకి ఏ విధంగా తిప్పుకొట్టాలి, రాష్ట్రాలలో ఎటువంటి నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు ఉండాలి, ఆలోచన చేయాలి అనే దానిపైన కూడా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సభ్యులకు, ఎంపీలకు, ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సూచన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ యొక్క రెండు ఉభయ సభల్లో ఇంతవరకు బిజినెస్ పైన ఏనాడు కూడా ఒక్కరోజు కూడా చర్చ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు లోక్సభలో ఇటు ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేయడం, చర్చించేందుకు ఒకవైపు అధికార సభ్యులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పోడియం వద్దకు రావడం, ఆందోళన చేయడం, ఇదంతా వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి ఈసారి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపైన కూడా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు, చాలా కీలకమైనటువంటి బిల్లు వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి ఈసారి మహిళా రిజర్వేషన్లకి ఖచ్చితంగా 33% రిజర్వేషన్ కల్పించాలని కూడా ఆనాడు కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది.
కాబట్టి డీలిమిటేషన్ విషయంలో కూడా మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని కూడా అంటున్నారు కాబట్టి సో దానిపైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుందని కూడా మనకి విశ్వసనీయ సమాచారం. అయితే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోని మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతుందా, లేదంటే ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఒక 2 రోజుల పాటు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. సో అప్పుడు చర్చించాలా లేదనేది కూడా తెలియాల్సింది. సో ప్రస్తుతం అయితే డీలిమిటేషన్ విషయం పైన ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి సో ఈసారి ఎందుకంటే గతంలో మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరిగిన తర్వాత సభ్యుల సంఖ్య లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కాబట్టి ఈసారి కొంత ఇటు వెస్ట్ బెంగాల్ లో చూస్తే ఆనాడు తృణమూల్ ఎంపీలుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా కొంత అక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ విషయంలో అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి సో ఈసారి ఎన్డీఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తమిళనాడులో చూసినా అదే కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కలిసి ఉంది. సో ఇప్పుడు డిఎంకే సభ్యులు కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయంపై ఖచ్చితంగా ఇటు డిఎంకే సభ్యులు కూడా ఓటు అనుకూలంగా చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ బిల్లు విషయంలో ఖచ్చితంగా మెజారిటీ సభ్యులు ఓటేస్తారు. కాబట్టి సో ఈ యొక్క బిల్లు ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఖచ్చితంగా ఈసారి అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. డీలిమిటేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కాబట్టి సో దీనిపైన ప్రధానంగా అన్ని అంశాలపై సంబంధించి కూడా చర్చ ఈ రోజు జరిగే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన చాలా కీలకమైనటువంటి ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సైదులు.